మన ఋషులు చెప్పినటువంటి ఆధ్యాత్మిక సాధన ఏంటి నిజం చెప్పాలంటే మన మనసు మీద మనం పనిచేసుకోవటం అంతే కదా. మనదొక పరికరం అంటే మనదొక ఇన్స్ట్రుమెంటు. ఏమున్నాయి ఈ ఇన్స్ట్రుమెంట్లో? మనసు ఉంది. 24 గంటలు 60,000 70,000 ఆలోచనలు చేస్తూనే ఉంటుందట. ఆలోచనలు చేయడానికి దానికి ఏదైనా ఆధారం కావాలి కదా. ఆధారం ఏంది? మన దగ్గర ఉన్నటువంటి ప్రాణం. మన దగ్గర ప్రాణమే లేదు, అది ఆలోచన చేసే క్వశ్చనే లేదు పోనీ మన దగ్గర ప్రాణం ఉంది, ఆలోచన చేసే క్వశ్చనే లేదు, మనకి ఏ విషయమో తెలియదు. నిద్రలో మనం ఎలా ఉన్నాము? ప్రాణం ఉంది, మనసుకు ఆలోచన లేదు, వండర్ఫుల్గా ఉన్నాం. కోమాలోకి వెళ్ళాము, మనసుకు ఆలోచన లేదు, వాళ్ళు బిల్లులు కట్టుకుంటూ పోతారు తప్ప ప్రాణం మా కోమాలో ఉన్నవాడికి ఏమి టెన్షన్ లేదు. మరి ఏంటి ఇక్కడంత సమస్య అంటే సమస్య అంతా మనసే. మనసు ప్రాణము కలిపి శరీరాన్ని అనుభవం కోసం తీసుకొని వచ్చాయి. అట్లాగే భగవతత్వంలో ఆయనకి ఏదో నేనుంటే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన వచ్చిన తర్వాత ఆయన దగ్గర నుంచే ప్రకృతి, మనసు, బుద్ధి, అహంకారం, జీవ చైతన్యం వచ్చిపడ్డాయి. అందుకని ఏమంటారు? యూనివర్స్కి నీకు తేడా లేదమ్మా అంటారు. ఎందుకు? అక్కడ ఉన్నది ఆలోచనే, ఇక్కడ ఉన్నది ఆలోచనే. ఇప్పుడు మరి కాకపోతే మీరు బాగానే చెప్తారండి, ఎప్పుడు మరి ఏదో ఒక వాళ్ళు ఇలా అన్నారు, నాకేదో కష్టాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి అంటారు. అది సహజం. అంటే ఏంటి? మనకి ఇప్పుడు చెప్పింది ఏంటి? మనకు భగవద్గీతలో ప్రకృతి అనేది వచ్చింది, ఉంటుంది, మారుతుంది. ఎక్కడ మారుతోంది? శరీరం మారుతోంది, కానీ మనకు తెలుస్తున్నది ఎక్కడ? మన లోపల ఉన్నటువంటి భగవతత్వం ఏమీ మారదు. అందుకనే మన మనసుకేంటి? చాలామంది చెప్తుంటారు, నాకు ఇంత వయసు వచ్చినా నాకు తెలియడం లేదు అంటారు. ఎందుకు తెలియడం లేదు? నీ లోపల ఉన్నది భగవతత్వ శక్తి. ఆ భగవతత్వ శక్తికి మార్పులు లేవు. తర్వాత ఏమంటారు దాన్ని? గుణాలు లేవు. తర్వాత ఇచ్చేద్దాం అనే వ్యవహారాలు లేవు, ఏమీ లేదు. అది ఒక సాక్షి లాంటి ఒక నిశ్శబ్దమైనటువంటి స్థితి మన దగ్గరే ఉంది. కాకపోతే మనం ఏం చేశాము? ఈ ప్రపంచమంతా సత్యం అనుకొని, మన కోరికలంతా సత్యం అనుకొని, మన పేరు ప్రతిష్టలంతా సత్యం అనుకొని దాని చుట్టూ తిరుగుతున్నాం. ఎప్పుడైతే దాని చుట్టూ తిరుగుతున్నామో లోపల ఉన్నటువంటి ఈ సాక్షితత్వం అయినటువంటి భగవతత్వ శక్తి నా దగ్గరే ఉందనేటువంటి విషయం మనం మర్చిపోయినాం. ఇప్పుడు మనం మరి ఎక్కడ మనం సాధన చేసుకోవాలి? పరమాత్మ తత్వంలో ఆయన ఏమన్నాడు? అన్నీ నా నుంచే వచ్చినా మీరు చేసే కర్మలకి నాకేం సంబంధం లేదయ్యా, నేను జస్ట్ సాక్షిని చూస్తూ ఉంటానంటాడు. మరి పోనీ శరీరం ఏమంటుంది? నాకు మీరు ఏదైనా ఎనస్థీషియా ఇచ్చారో, లేకపోతే కాస్త ఏదైనా ట్యాబ్లెట్ వేసుకున్నానో, లేకపోతే మందు వేసుకున్నానో, శరీరం గురించి నాకేం తెలియదు, అందుకని ఇది జడం, నాకేం తెలియదు అన్నాడు. మరి తెలుస్తున్నది ఎవరికి? మన మనసుకి. మన మనసుని కనుక అనవసరపు కోరికల నుంచి కనుక తీసి బ్యాలెన్స్ చేసామంటే అప్పుడు ఎట్లుంటాం మనము? ఈ కోరికలు మనని ఇబ్బంది పెట్టవు. అల్టిమేట్ ఏం చెప్పారు? బుద్ధుడు చెప్పినా, ఉపనిషత్తుల్లో చెప్పినా, ఏం చెప్పినా నీ కోరికల భారం తగ్గిందంటే నువ్వు హ్యాపీగా ఉంటారు. సహజమైన కోరికలు నువ్వు తీసేయలేవు. ఆకలి, దప్పిక, భయం, మైథునం, ఈ 4 ఉంటాయి. అసహజమైన కోరికలు ఉంటాయి కదా, వాటికి నువ్వు లిమిట్ ఎక్కడ? వాటిని నువ్వు నీ మానసికంగా కంట్రోల్